అందమైన పెహల్గాంలో కొన్ని రోజులు సంతోషంగా గడపాలని వెళ్లి ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖకు చెందిన చంద్రమౌళికి అంత్యక్రియలు కాన్వెంట్ జంక్షన్ హిందూ శ్మశాన వాటికలో నిర్వహించారు. చంద్రమౌళి పార్థివ దేహానికి ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా ఆయన కుమార్తె తీవ్రంగా రోదించింది. బంధువులు, స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. చంద్రమౌళి అంతిమయాత్రలో విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. చంద్రమౌళి పార్థివ దేహానికి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రమౌళి మృతితో విశాఖలో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రమౌళి స్నేహితులు ఆయన లేడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. కాశ్మీర్ పర్యటనను ఈ రోజుతో ముగించుకొని, అంటే ఏప్రిల్ 25వ తేదీన ముగించుకొని సేఫ్గా తిరిగి వస్తాడనుకుంటే ఈ రోజు ఇలా జరగడం చాలా బాధగా ఉందని బంధువులు, స్నేహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.